వివరంగా చెప్పడానికి ఏముంది? అది సులభంగా అర్థమయ్యేదే. హృదయం గతం యొక్క సమాచారాన్ని, వర్తమానాన్ని, ఇంకా చెప్పాలంటే మనకు తెలియని భవిష్యత్తును కూడా భద్రపరిచేది. అది అన్నింటినీ భద్రపరిచే చోటు. స్టోర్ హౌస్ అన్నమాట. కొంతమంది విషయాలు ముందే తెలుసుకోగలుగుతారు. చాలామంది ఆశ్చర్యపోతారు. వారు ఆ విధంగా ఎలా తెలుసుకోగలిగారు అని. కేవలం హృదయం ద్వారా మాత్రమే. When we talk of rising above, means when we drop all these dualities, ఉన్నతంగా ఎదగడాన్ని గురించి అంటే ద్వంద్వాలను గురించి మాట్లాడినట్లయితే అన్ని అసమానతలు అంటే మన ఇష్టం, ప్రేమ, ద్వేషం, కోపం, చిరాకు, భయం, ధైర్యం ఇవన్నీ ద్వంద్వాలు. అలాగే ఔదార్యం మరియు లోభత్వం. మనం వీటిలో ఎలా చిక్కుబడ్డాం? మన సంస్కారాల వల్ల, గత కర్మల వల్ల. అందువల్ల మనం గతం నుండి స్వేచ్ఛ పొందడం అంటే సంస్కారాలన్నింటినీ తొలగించుకోవడం, అన్ని నిర్బంధాలను డీకండిషనింగ్ పూర్తిగా తొలగించుకోవడం. freedom from the past. And when we talk of freedom for, స్వేచ్ఛ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు శాశ్వత ఉనికికై స్వేచ్ఛ, స్వేచ్ఛ అనే భావన నుండి కూడా విముక్తి పొందడం, దీనినే స్వేచ్ఛ నుండి స్వేచ్ఛ అని బాబూజీ మహారాజ్ అన్నారు. అంటే స్వేచ్ఛ గురించి కూడా ఆందోళన చెందకపోవడమే నిజమైన స్వేచ్ఛ. అది భవిష్యత్తుకు సంబంధించినది. మనం ధ్యానించేటప్పుడు భవిష్యత్తును గురించిన భావనలో ఉంటాం. అందువల్ల ధ్యానంలో భవిష్యత్తును వర్తమానంలోనికి తేవడానికి ప్రయత్నిస్తుంది. క్లీనింగ్లో గతం యొక్క ముద్రలను తొలగించుకుంటాం. నిరంతర స్మరణలో మనం వర్తమానంలో ఉంటూ ప్రస్తుత స్థితిలో మునిగిపోయి ఉండడానికి ప్రయత్నిస్తాం. so Babuji Maharaj said, at least stay in remembrance. కనీసం మీ లక్ష్యం యొక్క స్మరణలో అయినా ఉండండి అని బాబూజీ మహారాజ్ అంటూ ఉండేవారు. ఒకవేళ లక్ష్యం పట్ల మీకు ఎరుక లేనట్లయితే మీ ఆధ్యాత్మిక స్థితిని బట్టి 1-2 రోజులు తాత్కాలిక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. ఇంకా మనకు ఉన్నత స్థితిని గూర్చిన కనీస ఊహ కూడా లేదు, దాన్ని చూడలేదు కూడా. అందువల్ల అంతర్గత సూచనల ఆధారంగా మనం గ్రహించేదాన్ని, Where am I going to go next? తర్వాత నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేటువంటి విషయాలు స్మరణ పరిధిలో ప్రస్తుతంలో ఉండాలి. So in a way you can say, ఒక రకంగా చెప్పాలంటే క్లీనింగ్ గతానికి, ధ్యానం భవిష్యత్తుకు సంబంధించినది. స్మరణ అంతా ప్రస్తుతం గురించే. and now is always eternal. Even before you say now is gone. ప్రస్తుతం అనేది ఎల్లప్పుడూ శాశ్వతం. ప్రస్తుతం అని మీరు పలికే లోపే ఆ ప్రస్తుతం వెళ్ళిపోతుంది. మీరు నౌ అని చెప్పేలోపే ప్రస్తుతం అనేది అయిపోతుంది. అందువల్ల మనం ఎప్పుడూ కదులుతూ ఉంటాం. బుద్ధుని తత్వం కూడా ఇటువంటిదే. ఒకే నీటిలో 2 సార్లు ఈదలేరు అని ఆయన అంటారు. ఎందుకంటే నదిలోకి మీరు దిగినప్పుడు ఆ నీరు ప్రవహించి అక్కడ కొంత నీరు ఉంటుంది. అదే నీరు కాదు. అలాగే ప్రతి నిమిషం, క్షణం, రెప్పపాటులో మన శరీరం కూడా మారుతూ ఉంటుంది. మనం వర్తమానం గురించి మాట్లాడేటప్పుడు ఏ వర్తమానం గురించి మనం మాట్లాడుతున్నాం? ఎందుకంటే మీరు మాట్లాడే క్షణం వెంటనే గడిచిపోయింది. మనం కాపాడుకోవాలి అనుకునే ఆధ్యాత్మిక స్థితిని 2 వైపులా ఆధ్యాత్మిక, భౌతిక దిశగా విస్తరించండి. I think deep level of practice of Sahaj Marg of our heartfulness way, where the opposites dissolves.
మన సహజ మార్గ సాధన లోతైన స్థాయిలో చేయడం వల్ల ద్వంద్వాలు సమసిపోతాయి. మనం గతాన్ని రూపుమాపి భవిష్యత్తు నుండి ఎటువంటి ఆశించడం కూడా ఉండదు. బ్రైటర్ వరల్డ్ గురించి కూడా ఆశలేని శాశ్వత వర్తమానంలో మనం ఉంటాం. ప్రస్తుతంలోనే మనం సంతృప్తిగా ఉంటాం. ఆ విధంగా చూసే హృదయమే సర్వస్వం. హృదయం ద్వారానే ఈ మార్పులను మనం గుర్తించగలం.